రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న దేవా, మీకు స్తోత్రాలైన స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గతించిన ఉదయం నుంచి ఈ రాత్రి వరకు మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మా ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు. మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన ప్రయాణంగా మార్చినందుకు కృతజ్ఞతలు నాయనా. ఏ విషయంలో తండ్రి మేము కృంగిపోకుండా మమ్మల్ని బలపరిచి నిస్పృహలోకి వెళ్ళిపోకుండా ఆదరించి నడిపించినందుకు, సజీవులుగా ఈ రాత్రి నిలబెట్టి మరొకసారి కుటుంబముతో కలిసి మీకు ప్రార్థించుకునే ఈ యొక్క ఉన్నతమైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అతడు నీటి కాలువల ఈ యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని ఎస్ లార్డ్ ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్నారు. అయ్యా, ఎవ్వరూ కూడా మిమ్మల్ని నమ్మి మీపైన ఆధారపడి మీ వాక్యానుసారంగా జీవిస్తున్న ఏ బిడ్డ కూడా వాడిపోయే వారిగా ఉండరయ్యా, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు అని రాత్రి కాలంలో సెలవిస్తున్నారు. ఎవరు దేనికి భయపడకుండా, ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని ఎవరు కూడా తగ్గించలేరు, ఎవరు కూడా వారిని కృంగదీయలేరని గ్రహించి ఆయన ధైర్యముగా మీ పైన విశ్వాసముతో ఈ రాత్రి కాలంలో జీవించే సహాయము దయచేయండి. అయా, ప్రతి ఒక్కరిని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అయా ఫలించే చెట్టు వలె మార్చండి నాయన. ఈ రాత్రి కాల ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. పేరు పేరున వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, దేని నిమిత్తమైతే వారు మీ పాద సన్నిధిని ఈ రాత్రి సమయంలో చేరి ఉన్నారో ఆ ప్రతి అవసరతను తీర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన అంశముకు జవాబును దయచేయండి నాయన. అయా, అనారోగ్య సమస్యల చేత ఎంతో మంది కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు వారిని చుట్టుముడుతూ ఉన్నాయి. వారందరికీ ప్రభువా మంచి ఆరోగ్యమును దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగాన్ని యేసు నామములో తొలగించండి. సంపూర్ణమైన ఆయుష్ దయచేయండి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో మరణంతో పోరాడుతున్నారు ప్రభువా, వారందరికీ స్వస్థత దయచేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతూ ఉన్నారు తండ్రి. యేసు నామములో వాటన్నిటినీ కూడా లయపరచండి ప్రభువా. ఎస్ లార్డ్, అయ్యా, ఎంతో మంది బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారు. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి తండ్రి. ప్రభువా, అడుగుతున్నామయ్యా, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి, ఆ బహుమానమును బిడ్డలకు దయచేయండి నాయన. అదేవిధంగా అనేక మంది బిడ్డలు తండ్రి ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. మంచి ఉద్యోగం దయచేయండి. వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఆ వ్యాపారాల్లో అభివృద్ధిని దయచేయండి. పరిచర్యలను వర్ధిల్ల చేయండి. అనేక ప్రాంతాల్లో తండ్రి పరిచర్య విస్తరించుటకు కృప దయచేయండి నాయన. అప్పులు అనే సమస్య ఏ బిడ్డ కలిగి లేకుండా యేసు నామములో ప్రతి అప్పును కూడా తొలగించండి నాయన. అయా, వారు చేస్తున్న ప్రతి కష్టార్జితాన్ని అయా బహుగా దీవించండి తండ్రి. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్నారు, వారందరికీ మీరు తోడేయండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, చదువులు అన్ని విషయాల్లో సహాయం దయచేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి నాయన. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో కావలసిన ఆ డాక్యుమెంట్స్లలో ప్రభువా మీరు వారికి సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని అయా సమాధానంతో నింపండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. అయ్యా, రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా కృప చూపించండి. భార్యాభర్తల మధ్య తగువులు లేకుండా సహాయము దయచేయండి. కోర్టు కేసులో చిక్కుబడ్డారు ప్రభువా,
ఆ కేసులను యేసు నామంలో కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహం కోసం ప్రార్థిస్తూ ఉండగా వారికి సొంత గృహము దయచేయండి ప్రభువా. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, సాటి అయిన సహాయమును దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు, ఈ రాత్రిన పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి అయినా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటిని కూడా వారికి తండ్రి అప్రూవ్ చేయులాగున మీ యొక్క కృపా సహాయం ప్రతి బిడ్డకు దయచేయమని. అదేవిధంగా ఈ రాత్రి కాలంలో మేము సేద తీరబోతూ ఉండగా మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా, ఎటువంటి భయము, కలవరము వారిని ఆవరించకుండా సుఖముగా సేద తీరడానికి కృప చూపించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఈ రాత్రిని ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను దయచేయమని. అయా, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొనమని, మీ నామాన్ని స్తుతించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.